శ్రీరామ రామ రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్తులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, పురాణ పురుషోత్తముడు, ఆశ్రిత భక్త వత్సలుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క బ్రహ్మోత్సవ శోభ 3వ రోజుకి చేరుకుంది. 3వ రోజు స్వామివారు సింహవాహనంపై సింహవాహనారూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగబోతూ భక్తులందరినీ కూడా కటాక్షించబోతూ ఉన్నాడు ఆ రామచంద్ర ప్రభువు. చక్కగా ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనందరం కూడా తనివి తీరా దర్శనం చేసుకుని రామనామాన్ని పఠించి మనందరం కూడా తరిద్దాం. భక్తులారా, ఇంతటి చక్కనైనటువంటి అవకాశాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా చూడండి, ఆ రామచంద్రుని యొక్క ప్రసన్న వదనం ఎంత చక్కగా ఉందో భక్తులారా ఒక్కసారి వీక్షించండి. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టుగా ఒక పురుషుడు మరొక్క పురుషుణ్ణి చూస్తే మోహిస్తాడేమో అన్నంత సౌందర్యవంతంగా ఆ రామచంద్రుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇది గదా సౌందర్యం అంటే, ఇది గదా అద్భుతం అంటే, ఇది రామచంద్ర వైభవం అంటే. అసలు ఈ బ్రహ్మోత్సవాలలో రామచంద్రుడు ఎందుకు ఎన్ని వాహనాలలో ఇన్ని రకాలుగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను ఉద్ధరిస్తున్నారో మనం తెలుసుకోగలగాలి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనస్సులో నిలుపుకొని మనం ఆలోచించసాగాలి. అసలు బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తున్నారు, బ్రహ్మోత్సవం వెనక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విశేషాలేంటి, అసలు రాముడు సింహవాహనాన్ని ఎందుకు అధిరోహించాడు, దాని వెనక ఉన్నటువంటి విషయాలేంటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకి రామతత్వం పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఆ రాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు, సుగుణైకధాముడు. చక్కనైనటువంటి ఆ రామచంద్రుడు సింహవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగటానికి సిద్ధంగా ఉన్నారు. వస్తున్నాను, నేనొస్తున్నాను, మీ అందరినీ కాపాడుతాను అన్నట్టుగా ఆ సింహం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆ రామచంద్రుడు అలా సిద్ధంగా ఉన్నాడు ఆ ఉత్సవానికై. ఆ రామచంద్రుని యొక్క ఆ శోభను ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. నవరత్న ఖచ్చితమైనటువంటి సువర్ణ ఆభరణములు, వివిధ సుగంధములు వచ్చేటువంటి పుష్పమాలిక సమర్పణములు, ధనుర్బాణములు చక్కగా ధరించి ఆ రామచంద్రుడు ఎంత సౌందర్యంగా
సౌందర్యవంతంగా ఉన్నాడో ఒక్కసారి వీక్షించండి భక్తులారా. సొగసైన నాసిక, చక్కనైనటువంటి ముక్కు, త్రిభంగి అంటారు. 3 భంగిమలలో ఆ రామచంద్రుడు ఎంత చక్కగా మనకి దర్శనమిస్తున్నాడో ఒక్కసారి చూసి తరించండి భక్తులారా. ఇంతటి మహద్భాగ్యం మనకు దక్కడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో, మన పెద్దలు చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో ఇవాళ చక్కగా మనం పరమాత్ముడు మనకు కన్నులు ఇచ్చిన దానికి ఇది కదా మన కన్నులకి పండగ అని మనం ఆ రామచంద్రుల వారిని చక్కగా తనివి తీరా దర్శించేటువంటి మహద్భాగ్యం మనందరికీ దొరకడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ముందుగా అసలు బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, బ్రహ్మోత్సవం ఎందుకు చేస్తున్నారు, అసలు రామచంద్రుని యొక్క బ్రహ్మోత్సవాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మోత్సవము అంటే బ్రహ్మచేత మొదలు గావించబడినటువంటి ఉత్సవం. రామచంద్రుని యొక్క ఆలయంలో నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి. కానీ సంవత్సరంలో ఒక్కసారి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం లభిస్తూ ఉంటుంది. స్వామి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, కమనీయంగా, రమణీయంగా, వీణల విందుగా మనందరినీ కూడా తరింపజేయడం కోసం ఈ ఉత్సవాలను జరిపిస్తూ ఉన్నారు. భక్తులారా, బ్రహ్మ పదార్థం అనేటువంటిది అత్యంత, బ్రహ్మ అంటేనే పెద్దదైనటువంటి అని అర్థం. పెద్దదైనటువంటి అంటే విశ్వవ్యాపకాన్ని మొత్తం తానే ఉన్నటువంటి పరమాత్ముడికి చేసేటువంటి ఉత్సవం కాబట్టి, సర్వము ఆయనే నిండి నిమిడీకృతమైనటువంటి పరమాత్ముడు కాబట్టి, ఈ బ్రహ్మాండమంతా కూడా నిండి ఉన్నటువంటి పరమాత్ముడికి జరిగేటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అంటూ ఉన్నాం. ఇంతేనా అంటే బ్రహ్మచేత ఆరంభించబడినది కాబట్టి బ్రహ్మోత్సవం అంటున్నాం. బ్రహ్మాండ నాయకుడికి చేసేటువంటి ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అంటున్నాం. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా, అద్వితీయమానంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ ఆ రామచంద్రస్వామి వారికి జరిపిస్తూ ఉంటారు. అదిగో చూడండి, మన జీవితం చరితార్థం అవ్వడం కోసం కర్పూర మంగళ నీరాజనాలను అర్చక స్వాములు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఎంతటి దివ్యమంగళ విగ్రహమో కదండి. చూస్తుంటే మరలా చూడాలనిపించేటువంటి సుందర రూపం ఆ రామచంద్రుడిది. ఎంత చూసినా తనివి తీరనటువంటి రూపం, మహదానందమైనటువంటి రూపం. ఆ రాముణ్ణి చూస్తేనే మనస్సు పులకించి వేస్తుంది, కన్నులు చెమ్మారుస్తాయి, నోరు మనకి తెలియకుండానే రామనామం పలకడం ప్రారంభమవుతుంది. అది రాముని యొక్క గొప్పతనం. సరే, బ్రహ్మోత్సవంలో బ్రహ్మ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఉత్సవం అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం అని అర్థం. ఈ కలిధర్మాన్ని అనుసరించి మనం మానవ మాత్రులం చేత కొన్ని యజ్ఞాలను మనం చెయ్యలేని స్థితికి చేరుకున్నాం. అందుకే సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి యొక్క, ఆ పరమాత్ముని యొక్క బ్రహ్మోత్సవాన్ని చేస్తూ యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితాన్ని ఈ బ్రహ్మోత్సవం ద్వారా మనందరం కూడా పొందుతూ ఉన్నాం. అది కూడా ఎటువంటి ఫలితం అంటే ఉత్కృష్టమైనటువంటి ఫలితం, అత్యంత దుర్లభమైనటువంటి ఫలితాన్ని మనకి బ్రహ్మోత్సవం చేయడం ద్వారా పరమాత్ముడు అందిస్తున్నాడు. అది పరమాత్ముని యొక్క గొప్పతనం. అది పరమాత్ముడికి భక్తుల మీద ఉన్నటువంటి ఆ భక్త వాత్సల్యం. అలాంటి బ్రహ్మోత్సవాన్ని తిరుపతి నడిబొడ్డులో కోదండ రామాలయంలో వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా 9 రోజుల పాటు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ రామచంద్రుడు
సీత అన్వేషణకు బయలుదేరే ముందుగా ఈ క్షేత్రానికి వచ్చినట్టుగా, స్వామి పుష్కరిణి యందు స్నానమాడినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. దానికి ప్రతీతిగా, స్వామివారి ఆగమనానికి ప్రతీతిగా ఇక్కడ జాంబవంతుల వారు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. తదనంతరం కాలానుగుణంగా జనమేజయ చక్రవర్తి ఆలయాన్ని పునరుద్ధరించాడు. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ, రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద, కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ, ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో.
సింహవాహనారూఢుడై మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. భక్తులారా కనులారా దర్శించండి. బ్రహ్మోత్సవం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు సింహవాహనాన్ని ఆ రామచంద్రుడు ఎందుకు అధిరోహించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తులారా, ఎంతటి పూర్వపుణ్యమో కదా. ఒక పక్క కంటితో వాహనాన్ని దర్శిస్తూ రామచంద్రుణ్ణి దర్శిస్తూ, మరొక పక్క చెవులతో రామనామ స్మరణి వినడం, రాముడి గురించి చెప్పేటువంటి పురాణ కథలను వినడం, ఇది కదా మనకి మహద్భాగ్యమని అనిపిస్తూ ఉంటుంది. ఇది మన జీవితానికి చరితార్థమని అనిపిస్తూ ఉంటుంది. ఈ సింహం అనేది పరాక్రమం కలిగినటువంటి జంతువు. ఈ సింహం మదగజాలనే సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జంతువు. ఈ సింహం పరాక్రమం గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. అట్టి సింహాన్నే వాహనంగా చేసుకున్నటువంటి రాముని పరాక్రమం ఇంకా ఎంతదో ఒక్కసారి మీరంతా ఆలోచించండి భక్తులారా. ఆ అరణ్యంలో అన్ని జంతువులకి రాజుగా సింహాన్ని చెబుతూ ఉంటారు, మృగరాజు అంటారు. అలాంటి మృగరాజునే వాహనంగా అధిరోహించినటువంటి రామచంద్రుడు ఇంకెంత శక్తివంతుడో. అందుకే ఆయన్ని రాజాదిరాజు అంటాడు, రాజులకే రాజు. అందుకే ఆయన్ని రాజాదిరాజుగా కీర్తిస్తూ ఉంటాం. అలాంటి శక్తివంతమైనటువంటి సింహవాహనాన్ని అధిరోహించి రాముడు మనకి ఏం చెబుతున్నాడో తెలుసుకోవాలి. రాముడు మనకి ఈ వాహనం ద్వారా ఒక విశేషణాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విశేషం ఏంటో తెలుసుకోవాలి. చక్కగా ఆ విశేషణాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విశేషం ఏంటయ్యా అంటే, సింహవాహనం మీద ఉన్నటువంటి రామచంద్రుడు తమస్సు కలిగినటువంటి మనస్సులో వివిధ పాపములు కలిగినటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరికీ సింహములాగా, సింహ బలంలాగా కనపడుతూ ఉంటాడట. ఆ వాళ్ళందరికీ కూడా ఎలా అంటే, ఆ సింహవాహనంలో ఉన్నటువంటి రామచంద్రుడు సింహ బలంలాగా మిమ్మల్ని నేను దండిస్తాను అని చెప్పి వాళ్ళకి కనపడుతూ ఉంటాడట. ఇంతేనా అంటే, యోగశాస్త్రంలో సింహం వహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తూ ఉంటారు. భక్తుడికి సింహ బలమంటి భక్తి కావాలి. అంతటి భక్తి కలిగినప్పుడు భగవంతుడు ఆ భక్తునిని తప్పక అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులారా, అందుకే పరమాత్ముడు సింహవాహనారూఢుడై సింహబలమంటి భక్తిని కలిగినటువంటి భక్తులందరినీ ఉద్ధరించడం కోసం ఇవాళ బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు అందరినీ తరింపజేస్తున్నాడు ఆ పావనధాముడు, ఆ కోదండరాముడు. చక్కగా మనందరం కూడా ఆ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రామనామాన్ని జపిస్తూ దర్శించుకుందాం. భక్తులారా, ఇది మనకు దక్కినటువంటి ఒక సువర్ణ అవకాశంగా మనం దీన్ని వాడుకోవాలి. ఆ రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. రామచంద్రుని యొక్క నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి. అంతటి విశేషం కలిగినటువంటి రామచంద్రుని యొక్క బ్రహ్మోత్సవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. ఓ రామచంద్ర ప్రభు, నీవు మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించవయ్యా అని చక్కగా ఆ రామచంద్రుని యొక్క వాహనాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఆ దివ్య మంగళ రూపం ఎంత సౌందర్యవంతంగా ఉందో.
శేషతల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత వందే గురు పరంపరా యోనిత్యమత్యుగపదాం జయద్భరద్మనే ఏరాణి మేనే పద్గుర భగవద్గతింద శరణం ప్రపద్యే మాతాపితాయ పదయోత్తనయా భోగే పదన్మయానాం కుల విరామం శ్రీమద్వయం శ్రీకులం ప్రణామి మూర్ధనా బుధం ధరుత్య ధనారి భక్తిద ఉడవేరి యోగివాహాన్ భక్తాం శ్రీమత్పరాం రమణం பிரதோத்த நித்தம் சீராரம் மாட திருக்கோவலோடு கருமையிலே காணப்போர திருக்கண்டேன் உன்னதத்தாய் உரைக்கண்டாய் வந்து சாவித்தருளாதிருக்கண்டே రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా రామ రామభద్రా రవివంశ రాఘవా ఏమి అరుదిది నీకింతటి వానికి ఏమి అరుదిది నీకింతటి వానికి రామ రామభద్రా రవివంశ రాఘవా
వరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరకినలావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు వాడి ప్రతాపము తోడా వారిది గట్టిన నాటి వాడవు ఇట్టే నా మనోవార్తి కట్టరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఎనసి హరుని విల్లు ఎక్కుపెట్టి వంచితివి ఘనమునా దుర్గుణము కడువంచరాదా రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమ నే శరణంటి కావరాదా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా తొరలి శ్రీ వెంకటేశ దొడ్డు గొంచమెంచనేలా 20 లోకహితానకు ఏదైనానేమి రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ భద్రా రవివంశ రాఘవా ఏమి అరుదిది నీకింతటి వానికిని ఏమి అరుదిది నీకింతటి వానికిని రామ రామ భద్రా రవివంశ రాఘవా రామ రామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయాః సీతాయాః పతయే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనం అంగరంగ వైభవంగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి ఘట్టాన్ని తిలకించడం
మనందరి యొక్క పూర్వపుణ్య ఫలం. రామచంద్రుడు ఆజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, రామం నిశాచర వినాశకరం నమామి అని కీర్తిస్తూ ఈ సింహవాహనానికి మరొక ప్రతీతి నారసింహ ఉగ్రరూపంగా మనం తెలుపుకుంటూ ఉంటాం. నారసింహావతారంలో దుష్టుణ్ణి శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అవతారమెత్తినటువంటి ఆ నారసింహ వైభవాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఆ హిరణ్యకశిపుడు పరమాత్ముడు సర్వాంతరయామి అన్నావు కదయ్యా ప్రహ్లాదా, అంతటా ఉన్నాడన్నావు కదా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో అంతటా ఉన్నాడా నీ పరమాత్ముడు అని అడిగాడు. ప్రహ్లాదుడు ఒక రాక్షసుని యొక్క కొడుకైనా సరే చిన్నప్పటి నుంచే స్వామి భక్తి అవలంబించుతూ స్వామి యొక్క నారాయణ నామాన్ని స్మరిస్తూ అపారమైనటువంటి భక్తితో చక్కగా ఏకాపదీం ద్విపదీం త్రిపదీం చతుష్పదీమష్టాపాదీం భవానానుప్రథంతాగ్స్వాహా మరుతో యస్య హిక్షయే పాథాదివో వీమహసః ససుగోపాతామో జనాః మహేద్యోః పృథివీజానయమం యజ్ఞం మీమిక్షతాం పిబృతాన్నో భరీమభిః ఆజిఘ్రకలశం మహ్యాత్వా విశంతిందావః పునారూర్జానివర్తస్వసానः సహస్రం భుక్ష్వోరుధారాపయస్వతి పునర్మావీశతాద్రైః హవ్యేకాం యైలేరంతే చంద్రే జ్యోతేదీతే సరస్వతి మహి విశ్రూతి. ఓకే అమ్మ. సింహవాహనారూఢుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక నిగూఢాన్ని మనం తెలుసుకోవాలండి. ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఈ విషయాన్ని హిరణ్యకశిపునికి చెప్పాడో పరమాత్ముడు ఎంత భక్త సులభుడో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. భక్తికి లొంగిపోతాడు, రామా అంటే పులకించిపోతాడు, గోవిందా అంటే పరుగు పరుగున వచ్చి కాపాడుతాడు. అది భక్తికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం. అలా చెప్పిన వెంటనే పరమాత్ముడు అనుకున్నాడట, ఈ హిరణ్యకశ్యపుడు ఎక్కడ నుండి నన్ను దర్శింపమంటాడో, ఏ ప్రాంతం నుంచి, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏ వస్తువు నుండి నన్ను చూపించమంటాడో అక్కడ నేను లేకపోతే నా భక్తుడైనటువంటి నన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి ఆ ప్రహ్లాదుని మాట ఎక్కడ తప్పవుతుందో అని ఆ పరమాత్ముడు వారిరువురు మాట్లాడుకుంటున్నటువంటి ఆ ప్రాంగణమంతా కూడా నిండి నిమిడీకృతమైపోయాడట. అది పరమాత్ముని యొక్క తత్వం అంటే. స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగాని ఎవరైతే స్వామివారి యొక్క చరణాలను ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళు వెన్నంట ఉండి స్వామి వాళ్ళని నడిపిస్తుంటాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. వెంటనే ఆ హిరణ్యకశిపుడు స్తంభంలో ఉన్నాడా అని అడగడం, స్తంభాన్ని పగలగొట్టడం, స్తంభోద్భవంలోంచి నారసింహుడు ఉద్భవించడం, అతనిని శిక్షించడం కూడా జరుగుతుంది. ఇది భక్తి యొక్క తత్వం అంటే. ఇది పరమాత్ముడికి భక్తుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కృపా పుష్పవృష్టి అంటే. సరే, భక్తి 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 అంటున్నాం కదా, భక్తి అంటే ఏమిటి? అసలు ఈ భక్తి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి భక్తులారా. ఏదో పొద్దున్నే లేచి ఒక కొబ్బరికాయ తీసుకువెళ్ళి ఆలయంలో కొట్టి నమస్కారం పెట్టడం ఇదేనా భక్తి అంటే? లేదా ఎక్కడి నుంచో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి స్వామిని దర్శించడం ఇదా భక్తి అంటే? ఉండీలలో వేలకు వేలు డబ్బులను వెయ్యడం ఇదా భక్తి అంటే? స్వామివారికి పరిపరి విధములైనటువంటి మృక్కులు మొక్కి తీర్చుకోవడం ఇదా భక్తి అంటే? కాదు. భక్తి అంటే
అసలు భక్తి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంతటా నిండి నిమిడీకృతమైనటువంటి ఆ రామచంద్రుడు మనలో కూడా ఉన్నాడు అని మనం గ్రహించినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి భక్తి కలుగుతుంది. అంతటా ఉన్నటువంటి రాముడు మనలో ఉండడా అండి? మన గృహాంతరాలలో, మన హృదయాలలో పరమాత్ముడు నివసిస్తూ ఉంటాడు. మనకి ఇంతటి శక్తి, మాట్లాడేటువంటి శక్తి, కన్నులతో చూసేటువంటి శక్తి, చెవులతో వినేటువంటి శక్తి, ఇలా మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని ఎలా చేస్తున్నామంటే పరమాత్ముడు మనలో ఉండి మనకు ఆ చైతన్యాన్ని కలగజేస్తున్నాడు అని ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం స్వామివారిని ఆశ్రయించగలిగితే చక్కగా రాముల వారి నామాన్ని స్మరిస్తూ ఓ రామ శ్రీరామ అంటూ చక్కగా రామనామాన్ని గోవిందనామాన్ని కృష్ణనామాన్ని కలౌ స్మరణాన్ముక్తి అని మనకి చెప్పబడి ఉంది. ఈ కలియుగంలో యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితాలు, పెద్ద పెద్ద ఉత్సవాలు చేసినటువంటి ఫలితాలు, కొన్ని వందల సంవత్సరాల పాటు కైంకర్యాలు, తపస్సులు చేసినటువంటి ఋషులు చేసినటువంటి తపస్సులు వల్ల పొందినటువంటి ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో పరమాత్ముడు మనకి అతీవ సరళంగా అందించాడు. అది ఎలా అంటే కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. స్మరణ మాత్రం చేతనే మనకి యజ్ఞ యాగాదులు కైంకర్యాలు చేసినటువంటి ఫలితం పరమాత్ముడు మనకి అందించి వేస్తున్నాడు. అది భక్తుల యందు పరమాత్ముడికి ఉన్నటువంటి అతీవ పుష్పవృష్టి, ఆయన యొక్క అపారమైనటువంటి కృపావృష్టి, దయాసాగరుడు అంటారు అందుకనే ఆ రామచంద్రుణ్ణి. చక్కగా అలా ఎవరైతే భక్తులు రామచంద్రుని పాదాలను ఆశ్రయించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారో వారి వెన్నంటి ఉండి ప్రతి ఒక్క కష్టంలో కావచ్చు, సుఖంలో కావచ్చు, రామచంద్రుడు వారి వెన్నంటి ఉండి నడిపిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భక్తులారా. అంతటి విశేషమైనటువంటి సుగుణములు కలిగినటువంటి భక్త సులభుడైనటువంటి ఆ రామచంద్రుని వారి ఉత్సవాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. చక్కగా వీక్షించండి భక్తులారా. ఆ సోయగం చూడండి. ఆ సింహం మీద ఆ రామచంద్రుడు అలా వేంచేపు చేసి తిరుమాడ వీధులలో ఊరేగుతుంటే ఆహా, ఇది కదా ఆనందం అన్నట్టుగా ఉన్నది. ఒక పక్క రకరకాలైనటువంటి కోలాట నృత్య ప్రదర్శనలు, జియర్ స్వామివారు గోష్ఠిగా దివ్య ప్రబంధ పారాయణలు, భక్తులందరూ రామనామ కీర్తనలు, అర్చకుల యొక్క కైంకర్యాల నడుమ ఆ రామచంద్రుడు వాహనాన్ని జరుపుతున్నాడు. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము, రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమానమున, హరయపుత్ర కామేష్టియందు పరమానమున, పరగజనించిన పరబ్రహ్మము, హరయపుత్ర కామేష్టియందు పరమానమున
పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగ అసురుల శిక్షింపగ సురల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ సురరక్షకుణ్ణి చూడు చూట్కులు చూట్కులు శ్రేషసాయికి ముక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీణులు వీణులు భగవంతుని ఒలుగు పదములు పదములు అని చెప్పినట్టుగా కమలాలు వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులట లేకపోతే కాదట. శ్రీపతి అయిన విష్ణుదేవునిని స్తోత్రం చేస్తేనే అది నాలుక అట, లేకపోతే ఆ నాలుకకు అర్థమే లేదట, సార్థకత లేదట. దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే కనులట, ఇతరమైనటువంటి చూపులకు విలువ లేదు. ఆదిశేషుని పానుపుగా గల ఆ నారాయణును మొక్కేదే మాత్రమే శిరస్సట, మిగిలిన శిరస్సులకు విలువ లేదట. విష్ణు కథలు వినే చెవులే చెవులట, మిగిలినవన్నీ చెవులు కాదట. మధు అనే రాక్షసుని సంహరించినటువంటి హరియందు లగ్నమైతేనే చిత్తమట, మిగిలినవన్నీ చిత్తములు కాదట. పరమ భక్తుడైన భక్తులను రక్షించేటువంటి రామచంద్రునికి ప్రదక్షిణము చేసేవే మాత్రమే పాదములట, మిగతావి పాదములు కాదట.
పురుషోత్తముడైన ఆయను భావించే బుద్ధే బుద్ధి అట, మిగతావన్నీ కూడా బుద్ధి కాదట. ఇంతటి విశేషంగా స్వామివారి యొక్క వర్ణన గురించి మనకి ఎంత చక్కగా వివరించి ఉన్నారో కదా పురాణాలలో. ఇది రాముని యొక్క గొప్పతనం, ఇది మన పురాణ వాంగ్మయం యొక్క గొప్పతనం, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు. ఎన్నో విషయాలు మనం ఈ బ్రహ్మోత్సవంలో తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడు అంటే చూసేటువంటి భక్తుడు ఒక ఆర్తితో ఆ రామచంద్రుణ్ణి చూస్తూ ఎందుకు బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, ఎందుకు ఇన్నిన్ని వాహనాలు తిప్పుతున్నారు, ఎందుకు పొద్దున్న ఒక అలంకారం సాయంత్రం ఒక అలంకారం, ఎందుకు పొద్దున్న ఒక వాహనం సాయంత్రం ఒక వాహనం, ఎందుకని మనస్సులో మదనం చేసుకొని అసలు దీని వెనకున్నటువంటి నిగూఢమైనటువంటి విశేషాలు ఏమిటి అని మనం తరచి చూసినప్పుడు ఎన్నో విషయాలు ఈ వాహనాలు జరుగుతున్నప్పుడు ఆ పండితులు చెప్పేటువంటి మాటల ద్వారానో పుస్తక పఠనం ద్వారానో ఎన్నో విషయాలను మనం తెలుసుకొనవచ్చును. స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువు కూడా రాముని యొక్క నామాన్ని బోధించవలసినదే. రామనామాన్ని బోధించిన వాడే గురుడవుతాడట, వేరెవ్వరూ కాదట. అలాంటి విశేషమైనటువంటి రామచంద్రుని యొక్క బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనారూఢుడై ఆ రామచంద్రుడు మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా ఇంత చక్కగా ఇంత శోభాయమానంగా కన్నుల విందుగా స్వామివారిని మనం ఎక్కడ ఉన్నా సరే దర్శించగలుగుతున్నాము అంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారానే మాత్రమే ఇది అవుతోంది. ఇది యొక్క మన పూర్వజన్మ సుకృతంగా దీన్ని మనం భావించాలి. ఆ రామచంద్రునికి చక్కగా ఛత్ర చామరాజులను పట్టుకొని ఆ సింహవాహనారూఢుడై ఎంత శోభాయమానంగా ఎంత వయ్యారంగా వెళుతున్నాడో చూడండి. అలా అలా నడుస్తూ ఆ వాహనాన్ని ఎంత సుందరంగా మోసుకుంటూ వెళుతున్నారో వారి అందరి జీవితాలు ధన్యత చెందినట్టే. ఎందుకంటే జగత్తుని వహించేటువంటి స్వామిని వారి భుజాల మీద తీసుకువెళుతున్నారంటే వారందరి జీవితాలు తరించినట్టే. వారందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే వారికి అంతటి మహద్భాగ్యం దొరికింది. అంతటి విశేషమైనటువంటి సింహవాహనాన్ని మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. భక్తులారా, సింహవాహనంలో ఎన్నో విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని చెప్పుకున్నట్టుగా రామనామం ఎంతో రుచికరమైనది, రమ్యమైనది, రమ్యమైనది రమ్యమైనది రామనామము రమ్యమైనది అని చెప్పినట్టుగా ఒక్కసారి రామనామాన్ని పలికితే చాలు మహదానందభరితులవుతుంది. మనస్సు అంతా కూడా పులకించి వేస్తుంది, శరీరం అంతా కూడా. అంతటి శక్తి రామనామానికి ఉంది. ఇంతేనా అంటే ఒక్కసారి రామనామాన్ని ఎక్కడైతే పలుకుతున్నామో అక్కడక్కడంతా కూడా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటూ చేతులు కట్టుకొని హనుమంతుడు వచ్చి కూచుంటాడట. మనందరినీ కూడా అనుగ్రహిస్తుంటాడట రామనామాన్ని జపించడం ద్వారా. ఎక్కడెక్కడైతే రామనామం జపిస్తామో అక్కడక్కడంతా హనుమంతుడు ఉంటూ ఉంటాడనేది మనకి పురాణ ప్రవచనం. చక్కగా భక్తులారా, రామభద్రా సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము,
ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాస తెగ కోసిరి శ్రీరామా ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణుని చేపట్టితే బడి విభీషణుని చేపట్టితే రక్కసులెల్ల చిడిసి మల్లె వట్టిరి శ్రీ వెంకటరామా ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ రామాయని నోరార పిలవంగా అన్నట్టుగా
రామా రామా అని నోరారా పిలవంగా సకల శుభాలను చేకూరుస్తాడట ఆ రామచంద్రుడు. మనం తెలుసుకుంటున్నాం రాముడు అత్యంత పరాక్రమవంతుడని, అత్యంత శూరుడని, ధీరుడని. కానీ రాముడి కంటే కూడా రామనామం ఇంకా ఉత్కృష్టమైనదిగా మనకి తెలుస్తోంది. రామనామాన్ని జపిస్తే చాలు సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రామనామం విశిష్టత అంతా ఇంత చెప్పడం సులువు కాదు. ఉత్కృష్టమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటి రామనామాన్ని జపించడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తూ ఉండాలి. రామనామం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే లంకపై దండెత్తడానికి రాములు వారు పయనమైనప్పుడు సముద్రంపై వానరసేనంతా కూడా వారధిని నిర్మిస్తూ ఉన్నారట. ఆ నిర్మిస్తున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఒక విశేషమైనటువంటి సన్నివేశం. ప్రతి ఒక్క రాతి మీద రామా రామా అని రాస్తున్నారట వానరులందరూ కూడా. రాసి ఆ రాయిని నీళ్లపై వేస్తే ఆ రాళ్ళు తేలియాడుతున్నాయట. ఇది రామనామానికి ఉన్నటువంటి విశిష్టత. ఇంతేనా అంటే ఇది చూసినటువంటి రామచంద్రుడు అనుకున్నాడట, నా పేరు రాస్తేనే ఇంతలా తేలుతున్నాయంటే నేను కూడా వేస్తే ఏమవుతుందో, నేను వేస్తే తేలుతా అని ఒక్కసారి మనసులో అనుకొని ఒక రాయిని అలా వేశాడట. వేస్తే ఆ రాయి మునిగిపోయిందట. రాముడికి సందేహం కలిగిందట, ఏంది ఇలా జరిగింది అని. హనుమంతుణ్ణి పిలిచి అడిగాడట, హనుమా, మీరందరూ కూడా రాళ్లను వేస్తుంటే అవి తేలుతున్నాయి, కానీ నేను వేసినటువంటి రాయి మాత్రం మునిగిపోయింది ఏందయ్యా అంటే, రామచంద్ర, నువ్వు శూరుడవు ధీరుడవు, కానీ నీ నామాన్ని ఆ రాయి మీద రాయలేదు నాయన. నీ నామానికి ఉన్నటువంటి శక్తి అంతటి విశిష్టమైనది. నీవు ఆ రాయి మీద రామనామాన్ని రాసి వేసి ఉంటే అది తేలియాడేది అని చెప్పి హనుమంతుల వారు రాముడికి చెప్పినట్టుగా మనకి శాస్త్రాలలో తెలియవస్తోంది. ఇది విన్నటువంటి రాముడు ఆశ్చర్యానికి లోనైపోయాడట. అంతటి విశిష్టమైనటువంటిది రామనామ శబ్దం. రా అని పలికితే చాలు పాపాలన్నీ కూడా మన శరీరంలోంచి ఎప్పుడైతే రామా అంటామో ఆ క్షణం వరకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయట ఒక రామ శబ్దంతో. మా అన్న వెంటనే మన నోరు మా అని పలకాలంటే పెదవులు దగ్గర అయ్యి నోరు మూసుకుంటేనే మా అనే పదం పలకగలం. అలా మూయబడినటువంటి ద్వారంలోకి వేరే దోషాలు ఏవి ప్రవేశించవు. కాబట్టి మనం చక్కగా దోషరహితంగా పాపరహితంగా మారి ఆ రామనామాన్ని జపించి రాముల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పొందడానికి పాత్రులు అవుతామని మనందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా రామనామాన్ని జపిస్తే ఎంతటి విశిష్టతో మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో హనుమంతుడిని కష్టాలు పాలు చెయ్యాలని శనేశ్వరుడు అనుకున్నాడట. ఆ అనుకుని సత్వరముగా శనేశ్వరుడు హనుమంతు చెంతకు చేరాడట. కానీ అక్కడికి వెళ్ళేసరికే హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉన్నాడట. నిత్యము నిరంతరము రామనామాన్నే జపిస్తున్నాడట. ఈ శనేశ్వరుడు రామనామాన్ని జపించడం చూసి హనుమంతుణ్ణి అడిగాడట, ఏమయ్యా అంటే, నీవు రామనామాన్ని నేను జపిస్తున్నంత వరకు నీవు నన్ను ఏమీ చెయ్యలేవు అని హనుమ చెప్పి రామనామాన్ని జపిస్తున్నాడట. ఈ శనేశ్వరుడు కూడా చూసి చూసి ఆ రామనామం జపిస్తున్నటువంటి హనుమ చెంతకు వెళ్ళలేక తిరిగి వెళ్ళిపోయాడట. అది రామనామం యొక్క విశిష్టత. దీనిలో మనం ఏం తెలుసుకోవాలయ్యా అంటే, ఈ రామనామాన్ని మనం చెప్పడం ద్వారా, నిరంతరము పఠించడం ద్వారా శనేశ్వరుని అనేటువంటి కష్టాలు మన చెంత చేరకుండా రాముడు మనకి అడ్డుగా నిలుస్తాడు.
సంసారమనేటువంటి భవసాగరములో కొట్టుకుపోకుండా ఆ రామచంద్రుడు మనల్ని రక్షిస్తాడు అని మనందరం కూడా తెలుసుకుంటూ ఈ సింహవాహనాన్ని దర్శించుకుంటూ ఒక్కసారి రామనామాన్ని చెబుతూ ముగించుకుందాం భక్తులారా. జై శ్రీ రామచంద్ర ప్రభుకి జై. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చక్కగా ఆ రామచంద్రుల వారిని స్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ రామచంద్రుణ్ణి సింహవాహనారూఢుడుగా ఉన్నటువంటి ఆ రాముణ్ణి కనులారా దర్శిద్దాం భక్తులారా. ఇది మనకు దక్కినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించాలి. అదిగో చూడండి, రామచంద్రులకి సమర్పిస్తున్నటువంటి మంగళ కర్పూర నీరాజనాలను దర్శించండి. ఆ నీరాజనాన్ని కంటికి అలా అద్దుకోండి. అదిగో మొదటి రోజు చేసినటువంటి ధ్వజారోహణం, సర్వ రాముల వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో సర్వదేవతల ఆహ్వానం కోసం చేసినటువంటి ధ్వజారోహణ కార్యక్రమంలో అధిరోహించినటువంటి గరుత్మంతుని యొక్క పటం మనకి ఇప్పటిదాకా దర్శనం లభించింది. చక్కగా ఇంతటి విశిష్ట కలిగినటువంటి రామనామాన్ని రామజపాన్ని మనం చేస్తూ తరించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భక్తులారా చూడండి, ఎంత ఉగ్ర రూపంతో ఆ సింహం కళ్ళు చూస్తేనే మనకి భయం వేస్తోంది. కానీ భయపడాల్సింది ఎవరయ్యా అంటే తమోగుణంతో ఉండి తప్పులు చేస్తున్నటువంటి వారందరికీ కూడా సింహబలుడుగా స్వామి భయాన్ని కలిగిస్తాడట. మారడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడట రామచంద్రుడు. అదే ఆత్రత్రాణ పరాయణుడై భక్తులను రక్షిస్తాడట ఆ రామచంద్రుడు. అంతటి విశేషమైనటువంటి రామచంద్రుని యొక్క బ్రహ్మోత్సవాలలో సింహవాహనాన్ని మనం దర్శిస్తున్నాం భక్తులారా. ఒక్కసారి రామనామాన్ని జపించడం కూడా చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ రామనామాన్ని పలుకుతూ ఆ సింహవాహనంపై ఉన్నటువంటి రామచంద్రుణ్ణి కనులారా దర్శనం చేసుకుందాం భక్త మహాశైలారా. ఇది మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో, మన పెద్దలు చేసుకున్నటువంటి పూర్వపుణ్యమో ఇవాళ మనకి గొప్ప అవకాశంగా ఈ విషయం, ఈ ఉత్సవం మనకు లభించింది. ఒక పక్క చక్కగా ఆ గజరాజులు స్వామి ముందు అలా నడుస్తూ మహిళలందరూ కూడా వివిధ రకములైనటువంటి నృత్యాలు కోలాటాల నడుమ రాముల వారి యొక్క సింహవాహనం తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉంది. భక్తులారా ఒక్కసారి దర్శించండి. రామనామ సంకీర్తనల నడుమ, వేద పండితుల వేద మంత్రాల నడుమ, దివ్య ప్రబంధ పారాయణల నడుమ, కోలాటాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ ఆ ఉత్సవ శోభను చూస్తూ ఉంటే ఆహా ఎంత ఆనందంగా ఉంది కదా, మరలా మరలా చూడాలనిపిస్తోంది కదా. అదే రాముడు అంటే. రాముడు అంటేనే రమింప చేస్తూ ఉంటాడు. ఎంత కష్టపడినా సరే రాముని చెంతకు వెళ్ళి అలా ఒక్కసారి దర్శించామంటే మనసంతా కూడా రమించి పులకించిపోయి మన కష్టాలన్నిటినీ కూడా మరపించే విధంగా ఉంటుంది ఆ రామచంద్రుని యొక్క దివ్య మంగళ రూపం. అలాంటి విశేషమైనటువంటి సింహవాహనాన్ని ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం. భక్తులారా, మనం ఉత్సవాన్ని దర్శించేటప్పుడు చక్కగా ఉత్సవంలో చెబుతున్నటువంటి విశేషణాలను తెలుసుకుంటూ ఉత్తిగా తెలుసుకోవడమే కాకుండా వాటిని పాటిస్తూ ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో రామచంద్రుణ్ణి పాదాలను ఆశ్రయిస్తారో వారికి ఆ రామచంద్రుడు వెన్నంటి ఉండి కష్టాలను లేకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించి అంత్యమున మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
రాముడు లోకాభిరాముడు వీడిగో వేమారు మొక్కుచు సేవించరో. రాముడు లోకాభిరాముడు వీడిగో వేమారు మొక్కుచు సేవించరో. వేమారు మొక్కుచు సేవించరో. చెలువంపు రూపమున జితకాముడు చెలువంపు రూపమున జితకాముడు మలసి బిరుదున సమర భీముడు. చెలువంపు రూపమున జితకాముడు మలసి బిరుదున సమర భీముడు. పొలుపైన సాకేత పురధాముడు పొలుపైన సాకేత పురధాముడు. ఈలలో ప్రజలకెల్ల హిమధాముడు పొలుపైన సాకేత పురధాముడు. ఈలలో ప్రజలకెల్ల హిమధాముడు. రాముడు లోకాభిరాముడు వీడిగో వేమారు మొక్కుచు సేవించరో. వేమారు మొక్కుచు సేవించరో. ఘనకాంతుల నీలమేఘ శ్యాముడు ఘనకాంతుల నీలమేఘ శ్యాముడు. అనిశమునుతుల సహస్రనాముడు ఘనకాంతుల నీలమేఘ శ్యాముడు. అనిశమునుతుల సహస్రనాముడు కనుపట్టు కపినాయక స్తోముడు కనుపట్టు కపినాయక స్తోముడు. తను ఎంచితే దేవత సార్వభౌముడు కనుపట్టు కపినాయక స్తోముడు. తను ఎంచితే దేవత సార్వభౌముడు. రాముడు లోకాభిరాముడు వీడిగో వేమారు మొక్కుచు సేవించరో. వేమారు మొక్కుచు సేవించరో. సిరుల మించిన తులసీదాముడు సిరుల మించిన తులసీదాముడు. కరుణానిధి అయిన భక్త ప్రేముడు సిరుల మించిన తులసీదాముడు. కరుణానిధి అయిన భక్త ప్రేముడు. ఉరుతర మహిమల ఉద్దాముడు ఉరుతర మహిమల ఉద్దాముడు. గరిమల శ్రీ వెంకటగిరి గ్రాముడు ఉరుతర మహిమల ఉద్దాముడు. గరిమల శ్రీ వెంకటగిరి.
నమః